ఇఫ్ యూ చేంజ్ ద వే యూ లుక్ అట్ ద థింగ్స్ యూ లుక్ అట్ చేంజ్. అంటే మీరు చూసే విధానం మారితే మీరు చూసే వస్తువు మారుతుంది అని. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పిల్లవాడు మీరు రోడ్ పైన వెళ్తున్నప్పుడు మీ పర్సు కొట్టేస్తే మీకు చాలా కోపం వస్తుంది. ఇంత చిన్న పిల్లవాడు ఇట్లా చేస్తే వాడు లైఫ్లో ఏమైపోతాడు అనే ఒక కోపం వస్తుంది. మీరు కష్టపడి సంపాదించిన డబ్బును తీసుకెళ్తే మీకు చాలా ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ వస్తుంది. అదే టైంలో కొంతమంది అక్కడ ఉన్న వ్యక్తులు ఆ పిల్లవాడిని పట్టుకొచ్చేటప్పుడు ఆ పిల్లవాడు ఏం చెప్తాడు అంటే, నాకు ఎవ్వరు లేరు లైఫ్లో, మా అమ్మ ఒక్కతే ఉంది, మా అమ్మకి రీసెంట్గా యాక్సిడెంట్ అయ్యింది, హాస్పిటల్లో ఉంది, డాక్టర్ మనీ కడితేనే ఆపరేషన్ చేస్తా అంటున్నారు అన్నప్పుడు మీరు ఆ పిల్లవాడిని చూసే విధానం మారిపోతుంది. ఆ పిల్లవాడి పైన జాలి, దయ అన్నీ వస్తుంది. ఎందుకు? సిచ్యువేషన్ అదే ఉంది, కానీ మీరు చూసే విధానం మారింది. ఇలానే మనం ఎప్పుడైతే చూసే విధానం మారుతుందో చూసే ఒక వస్తువు కూడా, చూసే ఒక సమస్య కూడా మారుతుంది. మన లైఫ్లో మీకున్న ఛాలెంజెస్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఒకవేళ మీకున్న సమస్యని, ఈ సమస్య నన్ను ఆపేస్తుంది, నన్ను ముందుకు వెళ్ళనిస్తలేదు, నన్ను మొత్తం బలహీనంగా చేస్తుంది అని అనుకుంటే ఆ సమస్య మిమ్మల్ని ఆపేస్తుంది. అదే కనుక ఈ సమస్య వల్ల నేను ఇంకా కొత్త స్కిల్స్ నేర్చుకుంటున్నాను, నేను ఇంకా ఏదో బెటర్గా తయారవుతున్నాను, ఏమైనా చేసి నేను ఇది సాల్వ్ చేస్తాను అనే విధంగా మీరు ఆ కోణంలో చూస్తే ఆ సమస్య తీరిపోతుంది. సో ఇప్పటి నుంచి మీరు చూసే విధానం మార్చండి, మీ అవుట్కమ్స్ అనేది మారిపోతుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.